వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025. మిత్రులందరికీ అజరుద్దీన్ శుభోదయం. అందరం చెట్లను కాపాడుదాం, పెంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. చరిత్రలో ఫిబ్రవరి 18 సంఘటనలు. 1911 భారతదేశంలో మొదటిసారిగా ప్రిక్వెల్ అనే ఫ్రెంచ్ దేశస్థుడు అలహాబాద్ నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు. 1946 18 ఫిబ్రవరి 1946లో ముంబైలో ఓడలను, రేవులలోను రాయల్ ఇండియన్ నేవీలో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు RIN మ్యూనిటీగా పిలువబడ్డాయి. ముంబై రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20,000 నావికులు పాలు పంచుకున్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్సభ ఆమోదించింది. జననాలు. 1486 చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లిన మహాభక్తుడు. మరణం 1534. అలెస్సాండ్రో వోల్టా బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. మరణం 1827. 1836 రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక గురువు. మరణం 1886. 1906 గురు గోల్వాల్కర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పూర్వ సర్సంఘచాలక్. 1966 సజిద్ నడియాద్వాలా భారతీయ చలనచిత్ర నిర్మాత. 1978 MS చౌదరి తెలుగు రంగస్థల సినిమా నటులు, రచయిత, దర్శకులు. 1996 అనుపమ పరమేశ్వరన్ భారతీయ నటి. శతమానం భవతి ఫేమ. మరణాలు. 1564 మైకెలాంజెలో ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. జననం 1475. 1939 భాగ్యరెడ్డి వర్మ ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. జననం 1888. 1994 గోపీకృష్ణ భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. జననం 1933. 1995 మిలన్ గుప్తా భారతీయ హార్మోనికా వాద్యకారుడు. జననం 1930. 2015 దగ్గుబాటి రామానాయుడు తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. జననం 1936. 2019 దివి శ్రీనివాస దీక్షితులు రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. 1956. 1920 కిషోరి బల్లాల్ భారతీయ చలనచిత్ర నటి. 2023 నందమూరి తారకరత్న తెలుగు సినిమా నటుడు. 1983 ముఖ్యమైన ప్రశ్నల శ్రేణి. పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఎవరు పిలుస్తారు? అధ్యక్షుడు. LBW అనే పదం ఏ క్రీడ నుండి వచ్చింది? LBW క్రికెట్. సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి వాతావరణంలోని ఏ పొర మనల్ని రక్షిస్తుంది? ఓజోన్. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి దర్గా ఎక్కడ ఉంది? సమాధానం అజ్మీర్. ఏ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఉత్తర కళింగ యుద్ధం. భారతదేశ కేంద్ర బ్యాంకు ఏది? సమాధానం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? సమాధానం హైదరాబాద్. 8th క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు? సమాధానం జ్యోతి బసు, పశ్చిమ బెంగాల్. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?
సమాధానం నీల్. 10వ క్వశ్చన్. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నాయి? అవరోహణం 40 డిగ్రీలు. క్వశ్చన్ 11. ఇత్తడి ఎవరి మిశ్రమం? సమాధానం రాగి మరియు తగరం. 12. దిలీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది? సమాధానం క్రికెట్. ఎల్పిజి పూర్తి విస్తరణ ఎంత ఉంటుంది? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. 14. గీతా రహస్యం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సమాధానం బాలగంగాధర్ తిలక్. 15 క్వశ్చన్. ప్రతి 2 సంవత్సరాలకు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు? సమాధానం 1/3. 16. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఏ నేలను రేగూర్ నేల అని పిలుస్తారు? ఉత్తరం. నల్ల నేల. 18. ఎర్ర నేల రంగు ఎందుకు ఎర్రగా ఉంటుంది? సమాధానం ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల. 19th క్వశ్చన్. భారతదేశంలో ఎంత శాతం విస్తీర్ణంలో వ్యవసాయం జరుగుతుంది? సమాధానం 51%. 20th క్వశ్చన్. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో అడవులను నరికివేసి చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? ఉత్తర్ జూమ్ వ్యవసాయం. ఏపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీసీ, ఆర్ఆర్బీ, డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయ ఉద్యోగాల కోసం గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అతి ముఖ్యమైన ప్రశ్నలు. ప్రశ్న 1. ఏ గ్రహం చుట్టూ వలయాలు ఉన్నాయి? సమాధానం శని. ప్రశ్న 2. గీత్ గోవింద్ ఎవరు రాశారు? సమాధానం జయదేవ్. ప్రశ్న 3. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? సమాధానం డెహ్రాడూన్. ప్రశ్న 4. భూమి పై పొరలో ఏది ఎక్కువ పరిమాణంలో కనిపిస్తుంది? సమాధానం ఆక్సిజన్ మరియు సిలికాన్. ప్రశ్న 5. ఇనుము తుప్పు పట్టడం దేనికి ఉదాహరణ? సమాధానం ఆక్సీకరణం. ప్రశ్న 6. రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు? సమాధానం స్వామి వివేకానంద. ప్రశ్న 7. భారతదేశం మొట్టమొదటి మాట్లాడే చిత్రం ఏది? సమాధానం ఆలం ఆరా. ప్రశ్న 8. ప్రపంచంలో అతిపెద్ద నగరం? సమాధానం న్యూయార్క్, యుఎస్ఏ. ప్రశ్న 9. భారతదేశంలో అతిపెద్ద మసీదు ఏది? జామా మసీదు, ఢిల్లీ. ప్రశ్న 10. వైశాల్యం పరంగా ప్రపంచంలో భారతదేశం స్థానం ఏమిటి? 7వది. ప్రశ్న 11. ప్రపంచంలో అతి పొడవైన జంతువు ఏది? జిరాఫీ. ఆన్సర్. ప్రశ్న 12. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు రేఖను ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం రాడ్క్లిఫ్ లైన్. ప్రశ్న 13. భారతదేశం యొక్క వైశాల్యం ఎంత? సమాధానం 32,87,263 చదరపు కిలోమీటర్లు. ప్రశ్న 14. వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? థియోఫ్రాస్టమ్. ప్రశ్న 15. ఢిల్లీలో ఎర్రకోటను ఎవరు నిర్మించారు? సమాధానం మొఘల్ చక్రవర్తి షాజహాన్. ప్రశ్న 16. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం డిసెంబర్ 25. సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? అశోక చక్రవర్తి. ప్రశ్న 18. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వాషింగ్టన్. ప్రశ్న 19. జామా మసీదు నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? 1656 ఈ. ప్రశ్న 20. ఏ నదిని బీహార్ దుఃఖం అని పిలుస్తారు? సమాధానం కోషి. జనరల్ నాలెడ్జ్ 13. తారీఖు 18 ట్యూస్డే 18/2/2025. నేటి వార్తలు చదువుతున్నది. నేటి ప్రాముఖ్యత. ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానందకు గురువైన రామకృష్ణ పరమహంస జయంతి. గాంబియా స్వాతంత్ర దినోత్సవం. బ్యాటరీని కనుగొన్న ఇటలీకి చెందిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ వోల్టా జయంతి. ఇటలీకి చెందిన చిత్రకారుడు, కవి, శిల్పి, ఇంజనీరు మైకేలాంజెలో వర్ధంతి. తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడైన దగ్గుపాటి రామానాయుడు వర్ధంతి. అంతర్జాతీయ వార్తలు.
2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లకు చేరుతుందని ప్రపంచ జనాభా అంచనాలకు ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి చర్చలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ మహమ్మద్ ఆల్ థానీ భారత్ చేరుకున్నారు. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతు ఇవ్వబోతున్న ప్రకటనను అమెరికా విదేశాంగ శాఖ తన వెబ్సైట్ నుంచి తొలగించడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వంలో పనిచేసిన 41 మంది పోలీసు అధికారులను మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అరెస్టు చేసింది. పరిశోధన ప్రకారం కూరగాయల తినడం సిరోసిస్ రోగుల కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని 60% తగ్గిస్తుంది. యుఎన్ సూడాన్ కోసం $6 మిలియన్ మానవతా సహాయ నిధి విడుదల చేసింది. నేడు సౌదీ అరేబియాలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ సాయంలో కోతలు విధించడంలో భాగంగా భారత్కు కేటాయించిన $1 మిలియన్ ఎన్నికల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నామని అమెరికా ప్రకటించింది. జాతీయ వార్తలు. కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్గా సిఇసిగా జ్ఞానేష్ కుమార్ ఎంపిక చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద 10 టన్నుల ప్రొపల్లెంట్ మిక్సర్ను రాకెట్ మోటార్ల కోసం ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా 20 స్కూళ్ల నిర్మాణానికి 2,000 కోట్లను ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని వస్తువులపై టారిఫ్ తగ్గించుకునేందుకు భారత్, అమెరికా ఒప్పుకున్నాయని ఇరు దేశాల అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుక జరగనుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా అవతరించనున్న భారత్లో ఒలింపిక్స్ జరగాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ మెంబర్ నీతా అంబానీ ఆకాంక్షించారు. రాష్ట్ర వార్తలు. బీబీఎస్ అంటువ్యాధి కాదని ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. రాష్ట్రంలోని ఖరీఫ్ 2024లో కరువు ప్రభావిత మండలాల్లో ఇప్పటికే 100 పని దినాలను 150 పని దినాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి మే నెల కోటా టిక్కెట్లు ఈ నెల 21న విడుదలవుతాయని టీటీడీ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100% రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఆయాల గ్రాట్యుటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మసీదులు, ఇమాంలు, మౌజన్లకు 45 కోట్ల గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడా వార్తలు. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రదర్శనకు గాను భారత స్టార్ షూటర్ మను భాకర్కు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు నేడు పాకిస్థాన్లోని కరాచీలో ప్రారంభం కానున్నాయి. జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు నేడు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్నాయి. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ భారత పురుషుల జట్టు జర్మనీతో, మహిళల జట్టు భువనేశ్వర్లో స్పెయిన్తో తలపడనుంది. వాతావరణ వార్తలు. దేశంలోని ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ అంచనా వేసింది. మధ్య భారతం మీదుగా వస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిన్న దేశంలోని అత్యధికంగా కర్నూలులో 38 డిగ్రీలు నమోదయ్యాయి. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. నేటి మంచి మాట. మనకి లభించే చిన్న చిన్న అవకాశాలే రేపటి రోజున ఉన్నత శిఖరాలకు
చేరుస్తాయి. ఆరోగ్య చిట్కాలు: తులసి నీరు తాగితే శరీరంలోని మలినాలు బయటకు వస్తాయి. జీకే నేటి జీకే ప్రశ్న: పశ్చిమ బెంగాల్ విభజన చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. నిన్నటి జీకే ప్రశ్నకు సమాధానం: నేపాల్ రాజధాని ఏది? సమాధానం కాఠ్మండు. జీకే కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 18, 2025. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నీలగైలను చంపడానికి అనుమతించే కొత్త వన్యప్రాణుల రక్షణ నియమాలను అమలు చేసింది? ఏ పంజాబ్, బి హర్యానా, సి బీహార్, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ హర్యానా. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏ దేశం కోసం సాయుధ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు? యూరప్, బి బ్రెజిల్, సి అర్జెంటీనా, డి ఇండోనేషియా. ఆన్సర్ యూరప్. థర్డ్ క్వశ్చన్: ఇటీవల రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏ ఐఐటి సోలార్ డీహైడ్రేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది? ఏ ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి కాన్పూర్. ఆన్సర్ ఐఐటి కాన్పూర్. ఫోర్త్ క్వశ్చన్: ఇటీవల అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశ సహజ వాయువు వినియోగం ఎంత శాతం పెరిగింది? జవాబు 40%, బి 50%, డి సి 60%, డి 80%. ఆన్సర్ 60%. ఆన్సర్ 60%. ఫిఫ్త్ క్వశ్చన్: కాశీ తమిళ సంగమం 3వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఏ వారణాసి, బి ఉజ్జయిని, సి తమిళనాడు, డి చెన్నై. ఆన్సర్ ఏ వారణాసి. సిక్స్త్ క్వశ్చన్: ప్రపంచ రేడియో దినోత్సవం ఇటీవల ఏ తేదీన జరుపుకున్నారు? ఏ ఫిబ్రవరి 11 ఫిబ్రవరి, బి 12 ఫిబ్రవరి, సి 13 ఫిబ్రవరి, డి 14 ఫిబ్రవరి. ఆన్సర్ ఫిబ్రవరి 13. సిక్స్త్ క్వశ్చన్: ఇటీవల గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ఎవరు ప్రసంగించారు? ఏ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, బి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డి హోంమంత్రి అమిత్ షా. ఆన్సర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇటీవల డాష్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది? ఏ మణిపూర్, బి జార్ఖండ్, సి ఒడిస్సా, డి అస్సాం. ఆన్సర్ ఏ మణిపూర్. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మెగా గ్లోబల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2025ను నిర్వహించింది? ఏ హోం మంత్రిత్వ శాఖ, బి జౌళి మంత్రిత్వ శాఖ, సి రక్షణ మంత్రిత్వ శాఖ, డి విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ బి జౌళి మంత్రిత్వ శాఖ. ఇటీవల ఆయుష్మాన్ భారత్ వయోవందన యోజన ఇటీవల అధికారికంగా ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ గుజరాత్, బి న్యూఢిల్లీ, సి చండీగఢ్, డి పుదుచ్చేరి. ఆన్సర్ డి పుదుచ్చేరి. క్రింది వాటిలో ఏ తేదీన గ్లోబల్ టూరిజం రెసిలెన్స్ డే జరుపుకుంటారు? ఏ 15 ఫిబ్రవరి, బి 16 ఫిబ్రవరి, సి 17 ఫిబ్రవరి, డి 18 ఫిబ్రవరి. ఆన్సర్ సి ఫిబ్రవరి 17. క్రింది వాటిలో ఏ తేదీన గ్లోబల్ టూరిజం రెసిలెన్స్ డే జరుపుకుంటారు? 15 ఫిబ్రవరి, బి 16 ఫిబ్రవరి, సి ఫిబ్రవరి 17, డి ఫిబ్రవరి 18. ఆన్సర్ ఫిబ్రవరి 17. జూలైలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ఈ క్రింది దేశాల్లో ఏది నిర్వహిస్తుంది? ఏ రష్యా, బి బ్రెజిల్, సి ఇండియా, డి చైనా. ఆన్సర్ బి బ్రెజిల్. ఇటీవల డాష్ హిందూ మహాసముద్ర సమావేశం ఒమన్లో నిర్వహించబడింది? ఏ 6వ, బి 7వ, సి 8వ, డి 9వ. ఆన్సర్ సి 8వ. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం ట్రస్ట్ ఇనిషియేటివ్ను ప్రారంభించాయి? ఏ సింగపూర్, బి అమెరికా, సి చైనా, డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. డి ఆన్సర్ అమెరికా. ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితులకు నెలకు ఎన్ని వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది? 6,000 రూపాయలు, 8,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు. ఆన్సర్ సి 10,000 రూపాయలు. ఇటీవల పంజాబ్ స్టాటిస్టిక్స్ MCQ క్వశ్చన్స్: భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఏ వారన్ హేస్టింగ్స్, బి
లార్డ్ కార్న్వాలిస్, సి. లార్డ్ వెల్హౌసీ, డి. లార్డ్ డల్హౌసీ. ఆన్సర్ ఏ. వారన్ హేస్టింగ్స్. 17. భారత స్వాతంత్ర చట్టం 1947 ఎప్పుడు ఆమోదించబడింది? 15 ఆగస్టు 1947, 26 జనవరి 1950, 18 జూలై 1947, 3 జూన్ 1947. ఆన్సర్ 18 జూలై 1947. భారత స్వాతంత్ర చట్టం 1947 ఎప్పుడు ఆమోదించబడింది? 18 జూలై 1947. అశోకుడు పాలనలో జరిగిన యుద్ధం ఏది? ఆన్సర్ ఏ. కళింగ యుద్ధం, బి. మౌర్య యుద్ధం, సి. ప్లాసీ యుద్ధం, డి. పంజాబ్ యుద్ధం. ఆన్సర్ ఏ. కళింగ యుద్ధం. 19. మొక్కలకు అవసరమైన పోషకాలు ఏమిటి? ఏ. కార్బన్ డయాక్సైడ్, బి. ఆక్సిజన్, సి. నైట్రోజన్, డి. పైనున్నవన్నీ. ఆన్సర్ పైనున్నవన్నీ. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్. 19. మొక్కలకు అవసరం. 20. ఇంటర్నెట్ను ఎవరు కనుగొన్నారు? ఏ. టిమ్ బెర్నోలీ, బి. బిల్ గేట్స్, సి. స్టీవ్ జాబ్స్, డి. మార్క్ జుకర్బర్గ్. ఆన్సర్ టిమ్ బెర్నర్స్లీ. జీకే గ్రూప్స్. ఫస్ట్ క్వశ్చన్. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ మధ్య 13 కిలోమీటర్ల పొడవైన ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTS విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సెకండ్ వన్. గువాహటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT పరిశోధకులు స్థానిక క్యాన్సర్ చికిత్స కోసం అధునాతన ఇంజెక్షన్ హైడ్రోల్ను అభివృద్ధి చేశారు. కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్తో కలిసి నిర్వహించిన పరిశోధన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ జర్నల్ అయిన మెటీరియల్స్ హారిజన్స్లో ప్రచురించబడింది. గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ గ్రీన్ GDP మోడల్ను స్వీకరించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది. ఈ నమూనా రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక మరియు విధాన రూపకల్పనలో అడవుల ఆర్థిక విలువను అనుసంధానిస్తుంది. ఫోర్త్ వన్. ఆసియాలోని అతిపెద్ద ఎయిర్ షో అయిన ఏరో ఇండియా యొక్క 15వ ఎడిషన్ ఫిబ్రవరి 10 నుండి 14 వరకు జరగనుంది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో కర్టెన్ రైజర్ ప్రారంభోత్సవం, రక్షణ మంత్రుల సమావేశం, CEOల రౌండ్ టేబుల్ మరియు IDX స్టార్ట్ అప్ షోకేస్ వంటి వరుస కార్యక్రమాలు ఉంటాయి. ఫిఫ్త్ వన్. ప్రతి పంట సీజన్ దాదాపు 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 7,500 అందించడానికి తెలంగాణ తన రైతు భరోసా పథకాన్ని విస్తరించింది. ఈ చొరవ నిజమైన రైతులకు మద్దతు ఇవ్వడం మరియు మునుపటి పథకం కింద దుర్వినియోగం యొక్క గత సమస్యను పరిష్కరించేటప్పుడు వ్యవసాయ ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సిక్స్త్ వన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రోహిణిలో కొత్త సెంట్రల్ ఆయుర్వేద పరిశోధన సంస్థ CARI భవనానికి వర్చువల్గా పునాది రాయి వేశారు. 187 కోట్ల వ్యయంతో నిర్మించబడిన 2.92 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సౌకర్యం ఆయుర్వేద పరిశోధన, ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ కేంద్రంగా మారనుంది. సెవెంత్ వన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ బెంగళూరును కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ మహారాష్ట్రతో విలీనం చేయడానికి ఆమోదం తెలిపింది. ఎయిత్ వన్. భారతదేశ మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్ల మైలురాయిని సాధించి ప్రపంచంలో 3వ అతిపెద్దదిగా అవతరించింది. ప్రధానమంత్రులు వాజ్పేయి మరియు నరేంద్ర మోడీ హయాంలో గణనీయంగా విస్తరించిన ఈ వ్యవస్థ ఇప్పుడు 23 నగరాలు మరియు 11 రాష్ట్రాల్లో 1 కోటి మందికి పైగా రోజువారీ రైడర్లతో విస్తరించి ఉంది. నైన్త్ వన్. ఉత్తరాఖండ్లో తొలిసారిగా 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది క్రీడా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది. తేజస్విని అని పిలువబడే జ్యోతి ఉత్సాహం మరియు అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హల్ద్వానీ నుండి టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. 10th క్వశ్చన్. భారతదేశం మొట్టమొదటి తీర ప్రాంత మరియు నీటి పక్షుల గణన గుజరాత్లోని జామ్నగర్లో మైరన్ నేషనల్ పార్కులో జరిగింది. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో 100 మందికి పైగా పక్షి పరిశీలకులు పాల్గొన్నారు. మరియు ఓఖా నుండి
నౌ లఖీ తీర ప్రాంతంలోని కీలకమైన చిత్తడినేల ప్రాంతాలను కవర్ చేశారు. 11th వన్ దళాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం మరియు ఔషధ ఉత్పత్తులలో స్వావలంబనను పెంచే దిశగా ఒక అడుగుగా శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి CSIR పారాసెటమాల్ ఉత్పత్తికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. 8వ మందగుండు సామగ్రి కమ్ టార్పిడో కమ్ క్షిపణి ACT-CM బార్జ్ LSAM-22 యార్డ్ 132 ఫీల్డ్ మెయింటెనెన్స్ యూనిట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ కమోడోర్ వినయ్ వెంకట్రామ్ సమక్షంలో ముంబైలో నావల్ డాక్యార్డ్లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టబడింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ ఇక్కడ వార్షిక ఆదివాసీ మేళాను ప్రారంభించారు మరియు గిరిజన విద్యార్థులలో డ్రాపౌట్ను పరిష్కరించే లక్ష్యంతో షాహిద్ మాధవ్ సింగ్ హత్ కచ్చా యోజనను ప్రారంభించారు. విగ్రహానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. ఫస్ట్ వన్ సమానత్వం 216 అడుగులు, సంబంధిత సెయింట్ రామానుజాచార్య స్థానం హైదరాబాద్. సెకండ్ వన్ జ్ఞాన విగ్రహం 70 అడుగులు, సంబంధించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థానం లాతూర్ మహారాష్ట్ర. థర్డ్ వన్ సమగ్ర విగ్రహం సమృద్ధి విగ్రహం 108 అడుగులు, సంబంధిత శ్రీనాథ్ ప్రభు కెంపేగౌడ స్థానం బెంగళూరు. శాంతి విగ్రహం 27 అడుగులు, సంబంధిత ఆచార్య విజయ్ వల్లభ్ సుర్వేశ్వర్ జీ మహారాజ్ స్థానం జైత్పురా పాలి రాజస్థాన్. ఫిఫ్త్ వన్ ఐక్యతా విగ్రహం 182 మీటర్లు, ప్రపంచం అత్యంత ఎత్తైన విగ్రహం, సంబంధిత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్థానం కేవాడియా గుజరాత్. సిక్స్త్ వన్ విశ్వాస విగ్రహం 369 అడుగులు, మరో పేరు విశ్వరూపం, సంబంధించినది శివుడు స్థానం రాజ్మంద్ రాజస్థాన్. సెవెంత్ వన్ ఏకత్వ విగ్రహం, సంబంధించినది జగద్గురు ఆది శంకరాచార్య స్థానం ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్. ముఖ్యమైన పారాగ్రాఫ్ ఆధారంగా ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ స్పెసిఫికేషన్లు పేరా అది ఎవరికి సంబంధించినది? సమాధానం యూనియన్ మరియు భూభాగం పేరు. సెకండ్ క్వశ్చన్ ఆర్టికల్ 2 దేనికి సంబంధించినది? సమాధానం కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రవేశం. ప్రశ్న 3 ఆర్టికల్ 12 to 35 దేనికి సంబంధించినది? సమాధానం ప్రాథమిక హక్కులు. ప్రశ్న 4 ఆర్టికల్ 14 దేనికి సంబంధించినది? చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 17 ఫిఫ్త్ వన్ ఆర్టికల్ 17 దేనికి సంబంధించినది? సమాధానం అంటరానితనం నిర్మూలన. ప్రశ్న 6 అను సెక్షన్ 19(1)(a) దేనికి సంబంధించినది? సమాధానం పత్రికా స్వేచ్ఛ. ప్రశ్న 7 ఆర్టికల్ 21 దేనికి సంబంధించినది? జీవిత మరియు శరీర స్వేచ్ఛ. ప్రశ్న 8 ఆర్టికల్ 23 దేనికి సంబంధించినది? సమాధానం బాల కార్మిక నిషేధం. ప్రశ్న 9 ఆర్టికల్ 36 to 51 దేనికి సంబంధించినది? సమాధానం రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు. ప్రశ్న 10 ఆర్టికల్ 40 దేనికి సంబంధించినది? సమాధానం గ్రామ పంచాయతీల నిర్మాణం. ప్రశ్న 11 ఆర్టికల్ 45 దేనికి సంబంధించినది? సమాధానం పిల్లలకు ఉచిత విద్య. ప్రశ్న 12 ఆర్టికల్ 51(a) దేనికి సంబంధించినది? సమాధానం ప్రాథమిక విధులు. ప్రశ్న 13 ఆర్టికల్ 52 దేనికి సంబంధించినది? సమాధానం భారత రాష్ట్రపతి. ప్రశ్న 14 ఆర్టికల్ 54 దేనికి సంబంధించినది? సమాధానం అధ్యక్షుడి ఎన్నిక. ప్రశ్న 15 ఆర్టికల్ 61 దేనికి సంబంధించినది? సమాధానం అధ్యక్షుడిపై అభిశంసన. ఆర్టికల్ 72 దేనికి సంబంధించినది? సమాధానం అధ్యక్షుడి క్షమాపణ అధికారం. ప్రశ్న 17 ఆర్టికల్ 74 దేనికి సంబంధించినది? సమాధానం భారత ప్రధానమంత్రి. ఆర్టికల్ 79 దేనికి సంబంధించినది? సమాధానం పార్లమెంటు రాజ్యాంగం. ఆర్టికల్ 80(81) దేనికి సంబంధించినది? రాష్ట్ర లోక్సభ రాజ్యాంగం. ఆర్టికల్ 20 ప్రశ్న 20 ఆర్టికల్ 85 దేనికి సంబంధించినది? సమాధానం లోక్సభ రద్దు.
ప్రశ్న 21 ఆర్టికల్ 108 దేనికి సంబంధించినది? సమాధానం పార్లమెంటు సంయుక్త సమావేశం. ప్రశ్న 22 ఆర్టికల్ 244 దేనికి సంబంధించినది? సమాధానం షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాలు. ప్రశ్న 23 ఆర్టికల్ 280 దేనికి సంబంధించినది? సమాధానం ఆర్థిక మిషన్. ప్రశ్న 24 ఆర్టికల్ 324 దేనికి సంబంధించినది? సమాధానం ఎన్నికల సంఘం ప్రస్తావన. 25th క్వశ్చన్ ఆర్టికల్ 300 దేనికి సంబంధించినది? సమాధానం ఏ కుల తెగ రిజర్వేషన్లు. 26th క్వశ్చన్ ఆర్టికల్ 343 దేనికి సంబంధించినది? సమాధానం యూనియన్ మరియు అధికారిక భాష. ప్రశ్న 27 ఆర్టికల్ 352 దేనికి సంబంధించినది? సమాధానం అత్యవసర సదుపాయం. ఆర్టికల్ 360 దేనికి సంబంధించినది? సమాధానం ఆర్థిక సంక్షోభానికి సదుపాయం. ప్రశ్న 29 ఆర్టికల్ 368 దేనికి సంబంధించినది? సమాధానం రాజ్యాంగ సవరణ నిబంధనలు. ప్రశ్న 30 ఆర్టికల్ 370 దేనికి సంబంధించినది? సమాధానం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా. సౌర వ్యవస్థ ముఖ్యమైన విషయాలు. అతిపెద్ద ఉపగ్రహం గనీమేడ్, అతి చిన్న ఉపగ్రహం డీమోస్, నీలి గ్రహం భూమి, సాయంకాల నక్షత్రం శుక్రుడు, ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్, కుక్క నక్షత్రం, అత్యంత వేగంగా తిరిగే గ్రహం, అతి చిన్న గ్రహం బుధుడు, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం నెప్ట్యూన్, అతిపెద్ద గ్రహం బృహస్పతి, భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు, అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, అత్యంత వేడి గ్రహం శుక్రుడు, అతి శీతల గ్రహం నెప్ట్యూన్, ఎర్ర గ్రహం అంగారక గ్రహం, ఉదయ నక్షత్రం శుక్రుడు, ఎర్రటి మచ్చలా కనిపించే గ్రహం శుక్రుడు, సౌర వ్యవస్థకు దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి, అతి నెమ్మదిగా తిరిగే గ్రహం శుక్రుడు, అతి వేగంగా పరిభ్రమించే గ్రహం బుధుడు, కక్షలో తిరిగే అతి నెమ్మదిగా ఉండే గ్రహం నెప్ట్యూన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.